వీళ్ళు ఎందుకని అంటే ఇప్పుడు ఇంత పేరు అంటే మీకు తెలియంది కాదు. ఒక స్క్రిప్ట్ రాసుకొని, ఒక ఆపర్చునిటీ, ఒక ప్లాట్‌ఫార్మ్ దొరకాలంటే చాలా కష్టపడాలి. అలాంటిది వీళ్ళకి ప్లాట్‌ఫార్మ్ దొరికిన తర్వాత అంటే నాట్ ఓన్లీ 'షణ్ముఖ్ జశ్వంత్' చాలామంది ఇట్లా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళున్నారు. సో, అంత పేరొచ్చింది. తను 'బిగ్ బాస్' దాకా వెళ్ళాడు. సో, సడెన్‌గా చూస్తే కేసులు, పోలీసులు, డ్రగ్సు హ్మ్. ఇట్లా ఈ ఒక మొత్తం ఒక లూప్‌లో తన లైఫ్ మొత్తం చెప్పాలి అంటే ఆల్ ఆఫ్ సడెన్ ఒక పక్కకెళ్ళిపోయింది. అంత మంచి ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్న 'షణ్ముఖ్ జశ్వంత్' ఎందుకసలకి అట్లా వెళ్ళిపోయాడు అంటే, ఆ పేరు రావడం వల్ల వాళ్ళు ఫర్దర్‌గా వాళ్ళు ఏం అంటే ఏం చేస్తున్నావు? ఏంటి? ఏం పట్టించుకోవట్లేదు. ఎందుకలా యూత్ అనేది వాళ్ళలా తయారయ్యారు? అంటే మీరు చాలా దగ్గరగా ఉండే పర్సన్ కాబట్టి హ్మ్. నేను మిమ్మల్ని ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటదంటే అట్రాక్షన్స్ ఎలా ఉంటాయంటే, సరైన గైడ్‌లైన్స్ ఇంట్లో మంచి, చెడు చెప్పగలిగిన పెద్దవాళ్ళు లేకపోతేనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకవేళ చెప్పాలన్నా కూడా వీళ్ళు వినే పరిస్థితిలో ఉండరు. హ్మ్. ఎందుకంటే నేమ్ అండ్ ఫేమ్ అనేది వాళ్ళని చెడగొట్టేస్తది. హ్మ్. ఇప్పుడు ఒక అమ్మాయికి మేము డిగ్రీ వచ్చిన తర్వాత కూడా ఒక అమ్మాయితో మాట్లాడాలంటే చాలా భయపడిపోయేవాళ్ళం. సిట్యుయేషన్ అలా ఉండింది ఇప్పుడు. ఇప్పుడు ఈ మీడియాలో అట్లా లేదు కదా! ఇప్పుడు పొద్దున్న లేస్తే ఇంటరాక్షన్స్ అనేవి చాలా దగ్గరగా ఉంటాయి. చేతి నిండా డబ్బుంటుంది. ఎదురుగా అన్నీ ఉంటాయి. సో, అక్కడ ఆ సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు. సో, టైం గూడా ఏమైపోతది? దీనిలో గిర్రం తిరిగిపోతా ఉంటది. మంచి చెడుకు విచక్షణ కోల్పోతాం. మళ్ళీ దగ్గరుండి కూర్చోబెట్టి చెప్పగలిగే టైం గాని, వినగలిగే ఓపిక గాని వాళ్ళకి ఉండదు. అంటే ఇక్కడేంటంటే బంధాలు, అనుబంధాలు, ప్రేమలు ఇవన్నీ కూడా ఏంటంటే ఒకప్పుడు చెప్పుకోవడానికి పనికొచ్చేయి. ఇప్పుడు నువ్వు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి వీళ్ళకి? అవి దూరమైపోయారు వీళ్ళు. అదే లోపం. ఇప్పుడు 'ఉదయ్ కిరణ్' అంత ఫేమొచ్చిన తర్వాత కూడా సక్సెస్సా? ఫెయిల్యూరా? అంటే కేవలం తండ్రికి దూరంగా ఉండడం వల్లే జరిగింది నాకు తెలిసినంత వరకు. ఇట్స్ ఎ బ్యాడ్ సిట్యుయేషన్ అది. అయన్నీ నేను చెప్తుంటాను. ఇప్పుడు మా పిల్లలకి కూడా అదే చెప్తుంటాను. నాన్న అది ఒక జనరేషన్ ఇంకో జనరేషన్‌కి సపోర్ట్ కంప్లీట్‌గా ఉండాలి. తల్లిదండ్రులు ఎందుకు చెప్తారు? మా తర్వాతనే గదా! మాకేముంటది మీ మీద? మీరు పైకి రావాలనేదే ఉంటది. దానికి సంబంధించి మేము ఏమేమి సాక్రిఫైస్ జేయాలో అది మొత్తం చేస్తాం. కానీ మీరు వినాలి గదా నాన్న అని దాని తర్వాత ఎప్పుడైనా 'షణ్ముఖ్‌తో' మాట్లాడుతుంటారా? ఇప్పుడు ఆ! ఎప్పుడైనా? తనకి తర్వాత ఇప్పుడు ఓటీటీలో ఒక 2, 3 సినిమాలు జేసినప్పుడు తనకు గూడా ఇదే అప్లాజ్ ఒస్తూ ఉంటుంది గదా! మీ ఫాదర్ క్యారెక్టర్ ఆయన కలుస్తుంటారని అడుగుతుంటారు గదా! అప్పుడు మళ్ళీ ఎక్కడ కనిపించినా గూడా టక్కున ఒక ఫోటో తీసుకుంటాడు. ఏంట్రా నువ్వు ఇంత పెద్దోడివైపోయావు. నాతో ఫోటో ఎందుకు అనేది మైండ్ వాయిస్. తర్వాత మళ్ళీ నేను ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆలోచిస్తే తనకింకా ఎఫెక్షన్స్ ఉన్నాయన్నమాట. అయితే నాలో ఉన్న నేచర్ ఏంటంటే ఎప్పుడు గూడా నేను అబద్ధం చెప్పను సాధ్యమైనంత వరకు. అది ఓపెన్‌గానే నేచురల్‌గానే చెప్తాను. నాన్న నువ్వు నా పెద్ద కొడుకు లాంటి వాడివి. ఎందుకో అనిపించింది అని. అప్పుడు ఆ రోజున ఆర్టిఫిషియల్‌గా ఫీల్ అయినా తను లోపలికి తీసుకున్నాడో లేదో తెలీదు గానీ తర్వాత ఆ ఫోటోలు తీసుకున్నప్పుడు కనిపించింది తన మొఖంలో. స్టిల్ హి ఈస్ ఫీలింగ్ అనమాట. అరే! మా ఇద్దరి కాంబినేషన్ చాలా బావుంది అని ఆ ప్రేమ అనేది నాకు కనపడింది. సో, మళ్ళీ ఎప్పుడు 'షణ్ముఖ్‌ని' మిమ్మల్ని చూడొచ్చు మేము? మళ్ళీ ఏమన్నా సీరీస్ ప్లానింగ్ ఉందా? అంటే తననేదేంటంటే, మీరు ఆల్రెడీ మీ బాబు చేస్తున్నాడు గదా! 'తేజ'. దానికి సంబంధించి దానిలోనే మీరు ఆ క్యారెక్టర్‌లన్నీ చేస్తున్నారు గదా! బిజీగా ఉన్నారు గదా! ఇప్పుడు మళ్ళీ నాకు ఎక్కడ అది మళ్ళీ ఎక్కడ ఉపయోగపడుతుందో, ఎక్కడ మనకి టైమొస్తుందో తెలీదు గదా! అన్నట్టుగా ఆయన అప్పుడప్పుడు కొన్ని క్యారెక్టర్‌లకి వాళ్ళ సీరీస్‌లో గాని, వాళ్ళ దాంట్లో గాని డబ్బింగ్స్ పిలుస్తుంటారు. ఓకే. అది ఇంటిమసీ అయితే ఇంగా దూరం గాలేదు. అది కంటిన్యూ అవుతూనే ఉంది. కాపోతే తను ఇప్పుడు కంప్లీట్‌గా ఈ వెబ్ సీరీస్‌లో నుంచి ఓటీటీలోకొచ్చేసాడు. యెస్. యెస్. చేస్తున్నాడు. హి యెస్. ఈస్ ఎ వెరీ గుడ్ డాన్సర్. అది నాకు బాగా నచ్చిద్దనమాట. మంచి ఫిట్‌నెస్‌కి సంబంధించి బాగా చేస్తుంటాడు. స్వతహాగా అతనికి వెనకాల బ్యాక్ సపోర్ట్ కూడా బాగానే ఉంది. వాళ్ళ ఫాదర్ గాని, వాళ్ళ బ్రదర్ గాని. అందువల్ల హి ఈస్ ఆల్సో స్ట్రగ్లింగ్. యెస్. అయితే ఇక్కడ ఇప్పుడు నెపోటిజంలో అవకాశాలనేవి కష్టం రావడం. ఎంత కష్టం అంటే ఇవాళ ఒక ఫ్యామిలీలో కనీసం 5-10 మంది హీరోలు తయారవుతున్నారు. మరి ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కేవలం బిజినెస్ అయితేనే మనల్ని ఎంకరేజ్ జేస్తారు. మళ్ళీ ఎంత జేసినా గూడా మళ్ళీ వాళ్ళే బిజినెస్ చేస్తారు. సో, ఈ సింపుల్ బిజినెస్ తెలియకుండా ఇవాళ అంత ఈజీ కాదు. యెస్. ఒక హీరోగా ఎంటర్ అయ్యి ఆ హీరో మీద ఒక 100 కుటుంబాలు ఆధారపడి ఉంటాయి అన్న ఇది. ఆ జ్ఞానం గూడా లేకుండా మనం ఊరికే వచ్చేస్తే చాలా ప్రొఫెషనలిజం అంతా దెబ్బతింటుందిప్పుడు. ఇప్పుడు 'దొరసాయి తేజ'
తను బ్యాక్ బెంచెస్ చేస్తూ ఉన్నాడు. సో, మంచి నేమ్ అండ్ ఫేమ్ చాలా బాగా అసలు ఇప్పుడు బయట చెప్పాలి అంటే 'దొరసాయి తేజ' ఫాదర్ అని చెప్పేసి చెప్తున్నారు చాలామంది. సో, బట్ మీవరే అసలు ఫస్ట్ మీరు లేనిదే వాళ్ళెవరు లేరు. కానీ ఈ రోజు ఎలా ఉందంటే ఎవరికైనా ఒక ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది గదా! వాళ్ళ అబ్బాయి అనే దానికన్నా వాళ్ళ ఫాదరు అంటే గనక పేరెంట్స్‌కి ఇంకా కొంచెం హ్యాపీ చెప్పాలి. దానికి కారణం గూడా మా పెద్దవాడే. వాడు ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు, "మీ ఫాదర్ ఏం చేస్తారని?" అడుగుతుంటారు. కొంచెం వాడికి ఫేమ్ రాగానే. అప్పుడు చెప్పడానికి కొంచెం అటు ఇటుగా అయ్యేవారు. అప్పుడు నాకంత లేదు. అయితే ఈక్వలైజేషన్ అంటే కుటుంబాన్ని మనం ఎంత బాగా కాపాడుకోవాలనే దాని మీద అతను వర్క్ చేశాడు. మా ఫాదర్‌ని గూడా నేను పైకి తెచ్చుకోవాలి. సింపుల్ స్ట్రాంగ్ పాయింట్ అనమాట. ఒక ఒక పక్కన పెట్టేస్తాడు. దానికి సంబంధించి మా ఫాదర్‌కున్న ఎక్కడ ఆగిపోతున్నాడు. మాట్లాడుకుంటాం. బాగా మాట్లాడుకుంటాం. ఎంత డీప్‌గా మాట్లాడుకుంటాం, పోట్లాడుకుంటాం గూడా. డిస్కస్ కూడా చేస్తాం. ఆ పాయింట్స్‌లో నుంచి వాడు ఒక పాయింట్ క్యాచ్ చేస్తాడు. నేనేం చేయాలనేది బాధ్యత ఉంటుంది. అట్ ద సేమ్ టైము నేను ఆల్రెడీ మెచ్యూర్డ్‌గానే ఉన్నాను కాబట్టి మనం ఎంతవరకు అనేదే ఉంటుంది గానీ, వాళ్ళేదో అన్నారని చెప్పి నేను ఫీల్ అవ్వను. హర్ట్ అవ్వను. 'సూర్య' వెబ్ సీరీస్. 'సూర్య' వెబ్ సీరీస్ అనేది అసలకి జనాలకి మీరు ఎంత దగ్గరైపోయారంటే ఎవ్రి మిడిల్ క్లాస్ ఫాదర్ ఇట్లానే ఉంటారు. నిజంగా అది నన్ను తీసుకున్న ఆహ్, సుబ్రహ్మణ్యం గారికి నేను ఎప్పుడూ గూడా మనసా వాచా అతనికి దండం పెట్టుకుంటుంటాను. కనిపించినప్పుడు సార్ అని చెప్పి ఆయన చాలా ఇదైపోతాడు. అది మీ టాలెంట్, మా టాలెంటే తప్ప అందరి కృషే తప్ప మీరట్లా ప్రతిసారి నన్ను అని చెప్పేసని, లేదు లేదు బాబు నువ్వు ఎన్నన్నా చెప్పు. అది నాకు మీరు 4 ఇయర్స్ అయింది తీసి గూడా అదిప్పుడు. యెస్. కానీ అసలకిప్పుడు మీరనంగానే మాకు గుర్తొచ్చేది 'సూర్య' వెబ్ సీరీస్ అండ్ 'షణ్ముఖ్ జశ్వంత్' ఫాదర్. హ్మ్. 'షణ్ముఖ్ జశ్వంత్' గురించి ఏం చెప్తారు? 4 ఇయర్స్ మీరు ట్రావెల్ చేశారు. నేను ఆ సీరీస్ జరిగినంత కాలం 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు జరిగిందది. దాంట్లో గూడా నేను చెప్పింది ఒకటే షణ్ముఖ్ తోటి. "నువ్వు నా పెద్ద కొడుకు అనుకో" అనేవాడిని. అది ఎంత ఆ కుర్రోడు ఒదిగుండేవాడంటే, అవసరమైతేనే మాట్లాడేవాడు. ఆ సీన్స్‌కి సంబంధించే డిస్కస్ చేసేవాళ్ళం. అంతే తప్ప ఆయన ప్రపంచంలోనే ఆయన ఉండేవాడు. అసలు చాలా ముచ్చటేసేదనమాట. ఇప్పుడున్న ఏవి గూడా అతనిలో కనపడలేదు నాకు షేడ్స్. అంటే వర్క్ కల్చర్ అనమాట. అది ప్రొఫెషన్‌లో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన పని మనం జేస్తూ ఉంటే, వేరే వాళ్ళు వర్క్ చేసుకోవడానికి మనం సపోర్ట్ చేసిన వాళ్ళమవుతాం. ఆ డిసిప్లిన్ గావాలి. అది కనపడింది అతనిలో. అందువల్లే మేము సక్సెస్‌ఫుల్‌గా ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా హ్యాపీగా జేసేసాం అది. ఎంత హ్యాపీగా జేసామంటే, ఫస్ట్ ఎపిసోడ్ అయిపోంగానే దాని ఇంపార్టెన్స్ తెలిసిపోయింది మాకు. తనందరూ ఆటోగ్రాఫ్‌లు తీసుకునేవాళ్ళు, ఇది చేసేవాళ్ళు. సెకండ్ ఎపిసోడ్ నుంచి ఇక మా దానిలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి వచ్చేసింది. పేరొచ్చేసింది. అమ్మో! ఇది ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలిరా బాబు అని చెప్పేసి సుబ్బు గారు ఏం చెప్తే అది. ఎన్ని సార్లు చెప్తే అన్ని సార్లు. అప్పుడేమో కరోనా టైము. ఒక 2 అవర్సే బయటకు వదిలేవాళ్ళు. అంతా ఆ లొకేషన్‌లోనే స్టే చేయాల్సొచ్చేది. అక్కడ ఏమి సదుపాయాలు ఉండేవి కావు. అయినా కూడా ఆ సబ్జెక్ట్ అనేది అంత ఆయన బాగా రాశారు. బాగా తీశారు, నటింపజేశారు. మేము కూడా బాగా మౌల్డ్ అయ్యాం. యాప్ట్ అయిన ఆర్టిస్టులనే తీసుకున్నారాయన. ఊరు, పేరు ఏమి పెద్దగా లేని వాళ్ళనే తీసుకున్నారు అందరిని. షణ్ముఖ్ అప్పటికే ఒక సీరీస్‌లో ఫేమస్ అయ్యాడాయన. అదేంటి సోషల్ మీడియాలో ఇంత ఉంటుందా? అప్పటికి మనం చాలా చేసున్నాం. చేశామని మేము అనుకున్నాం. కానీ ప్లాట్‌ఫార్మ్ అనేది ఎంత ముఖ్యం అనేది ఆ 'సూర్య' వెబ్ సీరీస్ చేసిన తర్వాతనే నాకు అర్థమైంది.